హాయ్ పిల్లలు, లేత మనసు ఈ కథ మీకోసం. హలో ఫ్రెండ్స్, ఇలాంటి కథలు ఇంకా మీరు వినాలనుకుంటున్నారా? అయితే ఈ కింద వీడియోలో చూపించినట్టుగా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక కథ మొదలెడదామా? మధ్యాహ్నం భోజనం క్యారియర్లో పెట్టి ఇవ్వాలని కూడా అతనికి గుర్తుకు రాలేదు. పాపం లక్ష్మికి అన్నీ తెలుసు, కానీ నాన్నని అడిగితే తిడతాడన్న భయంతో ఏమీ తినకుండా బడికి వెళ్ళిపోయింది. బడి ఇంటి నుండి చాలా దూరంలో ఉంది. అమ్మ ఉండగా ప్రతిరోజు తన తండ్రి సైకిల్ మీద తీసుకువెళ్ళి దిగపెట్టేవారు. తల్లి ప్రేమతో వీడ్కోలు చెప్పేది. కానీ ఈ రోజు నుండి తనకి దిక్కెవ్వరూ లేరు. ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు భరించవలసి వచ్చింది. అదే అమ్మ ఉంటే తన చేతితో చిన్న పని కూడా చేయనీదు. అమ్మా, ఎందుకమ్మా నన్ను వదిలి వెళ్ళావు? నువ్వు నా వల్ల చనిపోయావా? నాన్న ఎందుకు ఇంతగా మారిపోయారు? నువ్వు తిరిగి వచ్చేయమ్మా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనమ్మా మనసులో అనుకుని ఏడుస్తూ లక్ష్మి వెళ్ళసాగింది. లక్ష్మి నీరసంతో బడిని చేరుకుంది. అప్పటికే క్లాసు జరుగుతోంది. లక్ష్మి తెలివైన పిల్ల, చక్కగా చదువుకుంటుంది అని మాస్టర్కి కూడా తెలుసు. అందులో వాళ్ళ అమ్మ చనిపోయిందని, 10 రోజులు రాలేదని తెలిసి ఉన్నందువల్ల ఆలస్యానికి కారణం అడగకుండా లక్ష్మిని క్లాసులో కూర్చోనమన్నారు. మధ్యాహ్నమైంది. అందరు పిల్లలు తాము తెచ్చుకున్న భోజనం తినసాగారు. కానీ లక్ష్మి వద్ద ఏమీ లేదు. అందరూ తింటుంటే ఆ చిన్నారి మనసు వేదన పడసాగింది. ఆకలిని తట్టుకోలేకపోయింది. తిన్నగా క్లాసు గదిలోకి వెళ్ళి కుండలో ఉన్న చల్లని నీటిని 2 గ్లాసులు త్రాగి పుస్తకాలు తీసి చదువుకోసాగింది. 4 గంటలకు బడి వదలడంతో పిల్లలు సంతోషంతో ఇంటివైపు కేకలతో పరిగెత్తసాగారు. కానీ లక్ష్మికి ఇంటికి వెళితే సంతోషం ఎక్కడిది? బడిలోనే మనసుకు కొంత తృప్తి ఉంది. అయినా వెళ్ళక తప్పదుగా విచారంతో ఇంటివైపు నడిచింది. లక్ష్మి ఇల్లు చేరి చూడటంతో తలుపుకు తాళం వేసి ఉంది. తండ్రి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ నుంచి వచ్చేవారు. ఆయన వచ్చేదాకా వేచి ఉంది. ఇంటి అరుగు మీద కూర్చుని హోంవర్క్ చేసుకోసాగింది. ఉదయం నుండి తిండి తిననందున రాసుకుంటూ అలాగే నిద్రలోకి జారుకుంది. 7 గంటలకు ఇంటికి వచ్చిన శరత్ అరుగు మీద పడుకుని ఉన్న లక్ష్మిని చూసి ఏమాత్రం కనికరం చూపకుండా తలుపులు తెరిచి లోపలికి వెళ్ళిపోయాడు. చాలాసేపటికి ఏదో చప్పుడు కావటంతో మెలకువ వచ్చిన లక్ష్మి ఇంటి తలుపులు తెరిచి ఉండడం చూసి లోపలికి నడిచింది. వంటగదిలో శరత్ వంట చేసుకున్నాడు. తిన్నగా తండ్రి వద్దకు వెళ్ళింది. ఏం కావాలి? నీ దరిద్రపు గొట్టు ముఖాన్ని నాకు చూపవద్దన్నానా? పో అవతలికి అని అరిచాడు. లక్ష్మి భయంతో ఏడుస్తూ, నాన్న, తెల్లవారి నుండి ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది నాన్న అంది. నీ కల్లెబొల్లి మాటలకు ఏడుపులకు నేను కరగను. ఆనందంగా కాలం గడుపుతున్న నేను నీ మూలంగా ఆఫీస్ పని అలా ఉంచి ఇంటి పనికి వంటవాడినయ్యాను. మీ అమ్మని సంతోషంతో పైకి పంపావు, ఇక నన్ను పంపితే నువ్వు హాయిగా ఉండొచ్చు అని విసుక్కున్నాడు. ఆ ముల్లుల్లాంటి మాటలు ఆ పసిహృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి. లక్ష్మికి రోషం వచ్చింది. ఛీ, ఇక చచ్చినా పర్వాలేదు, కానీ నాన్నని తిండి అడగకూడదు అని మనసులో అనుకుంటూ పక్క గదిలోకి వెళ్ళింది. ఈ చేతగాని రోషాలకేం కొదవలేదు అంటూ శరత్ వంట చేయసాగాడు. పక్క గదిలో ఉన్న లక్ష్మికి అంతకుముందు తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. కొన్ని నెలలకు ముందు లక్ష్మి బడి నుండి ఇంటికి రావడంతోనే సీత చాక్లెట్లు ఇస్తూ, లక్ష్మి, నువ్వు అదృష్టవంతురాలివమ్మా. నువ్వు పుట్టిన వెంటనే నాన్నకు ప్రమోషన్ వచ్చింది. నీ పుట్టినరోజున నీ పేరు మీద నాన్న తీసిన లాటరీ టిక్కెట్కు 10,000 రూపాయలు వచ్చిందట. నీకు ఏం కావాలో చెప్పు, కొనిపెడతాను అంది. అమ్మా, నాకు ఏమీ వద్దు. ఎప్పుడు నాన్న నువ్వు నన్ను చక్కగా చూసుకోవాలి అన్నది లక్ష్మి. సీత ఆనందంతో లక్ష్మిని దగ్గరికి తీసుకుని, నువ్వు నా బంగారు లక్ష్మివి.
ఈ ఇంటి అదృష్ట దేవతవి, నిన్ను వదిలి నేను ఉండలేను అంటూ మొహం మీద ముద్దుల వర్షం కురిపించింది. ఆ దృశ్యం తన కళ్ళెదుట లక్ష్మికి గుర్తుకు రావటంతోటే ఆమెకు తెలియకుండా కళ్ళ నుండి నీరు ధారాపాతంగా కారసాగాయి. అమ్మా, నన్ను వదిలి ఉండలేనని ఇప్పుడు ఎంతో దూరంగా వెళ్ళిపోయావా? నన్ను నీ దగ్గరికి తీసుకుపోమ్మా, నేనిక్కడుండలేను అని మనసులోనే వేడుకోసాగింది. ఏదో శబ్దంలో కల చెదిరి లక్ష్మి కళ్ళు తెరిచింది. ఎదురుగా నాన్న నిలబడి ఉన్నారు. రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడు నిద్రేనా? ప్రతిదానికి నిన్ను వేడుకోవాలా? లోపలికి వెళ్ళి ఉన్నది తిని పాత్రలన్నీ శుభ్రంగా కడిగిరా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఈ కథ మీకోసంలో ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా